ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. గాలి మార్కు సువార్త 4:37లో దీనికి సంబంధించినటువంటి ఒక ఇన్సిడెంట్ మనకు కనిపిస్తుంది. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను. అందుకైన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయెను. ఇక్కడ రెండు అద్భుతమైనటువంటి మాటలు కనిపిస్తున్నాయి. పెద్ద తుఫాను ఒక చిన్న పడవ మీద కొట్టిందంట. వాళ్ళు ఒక చిన్న దోణిలో బయలుదేరారని 36వ అధ్యాయంలో కనిపిస్తుంది. చిన్న దోణి మీద పెద్ద తుఫాను ప్రభావం చూపిస్తుంది. ఎంత భయంకరమైనటువంటి తుఫాను అంటే గజ ఈతగాళ్ళు సముద్రాన్ని అన్ని కోణాలలో వాళ్ళు చేపలు పట్టడం తెలిసినటువంటి వ్యక్తులు కూడా భయానికి గురైపోయే పరిస్థితి. అంటే ఇక అయిపోయాం, మన జీవితం ముగింపుకొచ్చేసింది, ఈ సముద్రంలో ఈ తుఫాన్లో మనం చిక్కుకున్నాం, మనం చచ్చిపోతాం అని వాళ్ళు భయపడిపోయి ప్రశాంతంగా ఆ దోణిలో పడుకొనున్నటువంటి యేసు ప్రభువుని లేపి, మేము నశించిపోతున్నాం, నీకు చింతలేదా అని చెప్పేసి ఆయన అడుగుతారు. అప్పుడు యేసు ప్రభువారు భయపడుతూ ఆయన నిద్రని డిస్టర్బ్ చేసినటువంటి వీరిని ఆయన ఏమీ అనకుండా ముందు అసలు వాళ్ళను కూడా డిస్టర్బ్ చేసిన గాలిని దేవుడు డిస్టర్బ్ చేయడం మొదలుపెట్టాడు. గాలితో ఒకటే మాట అన్నాడు, నువ్వు నిశ్శబ్దమై ఊరుకుండు, నువ్వు నిశ్శబ్దమై ఊరుకుండు, గెటప్ అండ్ షటప్ అన్నట్టుగా ఆయన ఒక్క మాట చెప్పంగానే గాలి మిక్కిలి నిమ్మళమాయెను అని బైబిల్లో చెప్తుంది. ఈరోజు గాలిని కంట్రోల్ చేయాలని మనిషి ఎన్నో రకాలుగా చూస్తున్నాడు. నో, ఇంపాసిబుల్, అది మనిషికి అసాధ్యం అయి ఉండొచ్చు. కానీ దేవునికి మాత్రం గాలి ఖచ్చితంగా లోబడి ఉండాల్సిందే. ఆయన చెప్పాడంటే అక్కడ ఉండాల్సిందే. మనకి ప్రకటన గ్రంథం 7:1లో కూడా మనకు ఒక మాట కనిపిస్తుందండి. ఏంటంటే నలుగురు పెద్ద దేవదూతలు, ఏంజల్స్, హోల్డింగ్ బ్యాక్ ద 4 winds ఆఫ్ ది ఎర్త్ అని కనిపిస్తుంది. అంటే వాళ్ళు గాలి వచ్చేటటువంటి వాటి యొక్క విండ్స్ని వాళ్ళు పట్టుకొని ఉన్నారంట. ఆ నలుగురు దేవదూతలు పట్టుకొని ఉన్నారన్నట్లుగా మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఒక అద్భుతమైన విషయం మనకు దాగి ఉంది. ఏంటంటే గాలిని కంట్రోల్ చేయగలగడం అది కేవలం దేవునికే సాధ్యం. మనం ఫ్యాన్ వేసుకుంటే ఫ్యాన్ తిరిగిద్ది. ఫ్యాన్ తిరగడం వల్ల గాలి వస్తుందా? గాలి ఉండడం వల్ల ఫ్యాన్ తిరుగుతుందా? అంటే గాలి ఉండడం వల్లే. గాలే లేకపోతే ఫ్యాను గాలిని క్రియేట్ చేయలేదు. అది తిరిగే వేగానికి ఉన్న గాలిని మన వైపు తీసుకురావడానికే అది పనిచేస్తుంది. ఎయిర్ కండిషనర్, ఏసీ ఉందనుకోండి, అది చల్లదనాన్ని, గాలి ఉండడాన్ని బట్టి చల్లదనాన్ని ఇస్తుంది తప్ప ఏసీయే గాలిని సృష్టించట్లేదు. అర్థమవుతుందా? గాలిని ఎవరు సృష్టించేది కాదు. గాలికి బరువు ఉన్నదా అన్నట్లుగా కూడా మనకి యోబు గ్రంథం 21:18లోను 28:24లో కూడా మనకి కనిపిస్తుందండి. ఈ మధ్యన అంతా పొల్యూట్ అయిపోతుంది కదా, వాటర్ కానీ లేదంటే ఫుడ్ కానీ రకరకాల అన్నీ పొల్యూట్ అయిపోతూ ఉన్నాయి. ఈ గాలి కూడా బాగా వాయు కాలుష్యం పెరిగిపోయి గాలి కూడా పొల్యూట్ అయిపోతుందని చైనా వాళ్ళు ఫ్రెష్ ఎయిర్ని వాళ్ళు సెల్ చేయటం మొదలుపెట్టారంట. ఫ్రెష్ ఎయిర్ని సెల్ చేస్తున్నారంట. అంటే వాళ్ళు అడవుల్లోకి వెళ్ళి ఆ ఎయిర్ని తీసుకొచ్చి ఫ్రెష్ ఎయిర్, ఎటువంటి పొల్యూషన్ లేని ఫ్రెష్ ఎయిర్ని మీకోసం మేము సెల్ చేస్తున్నామని. డ్యూరింగ్ కోవిడ్ టైంలో కూడా చాలామంది సెకండ్ వేవ్లో ఈ యొక్క ఆక్సిజన్ సిలిండర్స్ లేక చచ్చిపోయారు కదండి, మనందరికీ తెలిసిందే. ఆస్తులు ఉన్నవాడు కంటే ఆక్సిజన్ ఉన్నవాడు అప్పట్లో గొప్పవాడు అని చాలా మట్టుకు కొటేషన్స్ కూడా చాలామంది చెప్పడం జరిగింది. ఏది ఏమైనా దేవుడు తలుచుకుంటే గాలిని కంట్రోల్లో ఉంచగలడు. అమెరికాలో టోర్నడోస్, భయంకరమైన పెద్ద పెద్ద తుఫాన్లు, ఒక్క టోర్నడో వచ్చిందంటే ఇళ్లనన్నిటిని సర్వనాశనం చేసేస్తుందంట. అందుకే అంటారు, అటామిక్ బాంబు ఒకవేళ వేస్తే ఎంత భయానకమైనటువంటి విస్ఫోటనం కలుగుతుందో అలాంటి విస్ఫోటనాన్ని టోర్నడోలు సృష్టించగలుగుతాయని అన్నాడంట. అంటే అటామిక్ బాంబుల కన్నా టోర్నడోలు
అత్యంత డేంజరస్ అని చెప్తూ ఉంటారు. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు గాలిని కంట్రోల్ చేయగలిగినటువంటి దేవుడు. ఈరోజు అటువంటి దేవుణ్ణి నువ్వు కలిగి ఉంటే, ఒకవేళ నువ్వు ఒక చిన్న దోణిలో ఉన్నా, పెద్ద తుఫాను నీ మీద వచ్చినా, నీ చిన్న కుటుంబాన్ని మింగేయాలని పెద్ద పెద్ద కుటుంబాలు, పెద్ద పెద్ద అధికారులు నీ మీద తుఫానులాగా విరుచుకుపడుతూ ఉన్నా, దేవుడు ఒక్కసారి వాటితో చెప్పగలడు, షటప్ అండ్ గెట్ అవుట్ అని చెప్పగలడు. కాబట్టి అటువంటి దేవుణ్ణి చిన్న దోణిలో, మనం ఉన్నటువంటి దోణిలో దేవుణ్ణి పెట్టుకుందాం. ఎంత పెద్ద తుఫాను రేగినా భయపడకుండా మన గమ్యస్థానానికి మనం చేరదాం. ప్రభువు మనకి సహాయము చేయునుగాక. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9485508539 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.